తరువాత కళా సాంస్కృతిక రంగంలో ఆటవారు ప్రతిష్టాత్మక కళారత్న కేవి సత్యనారాయణ గారిని ఎంచుకోవడం జరిగింది. కేవి సత్యనారాయణ గారిని కళా సాంస్కృతిక రంగానికి గాను అవార్డును స్వీకరించడానికి వేదిక మీదికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య పిలుద్దాము. నిజంగా హీజ్ ఎ లెజెండ్. ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదు. కళారత్న కేవి సత్యనారాయణ గారు ప్రముఖ కూచిపూడి నర్తకులు, నాట్య గురువులు, రచయిత మరియు సినీ నృత్య దర్శకులు. వీరిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1988లో శృతిలయలు సినిమాకి గాను ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది అవార్డుతో పురస్కారంతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారాన్ని 2008, రాష్ట్ర అత్యుత్తమ పురస్కారం కళారత్న హంస అవార్డులు 2009లో, తెలుగు యూనివర్సిటీ వారి 2013 ప్రతిభా పురస్కారంతో లండన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారు కల్చరల్ ఎక్సలెన్స్ అవార్డు, మెల్లటూరు భాగవత మేళా వారు బ్రహ్మశ్రీ వెంకటరామ శాస్త్రి అవార్డుతో సత్కరించడం జరిగింది. శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ వారు కంచి కామకోటి పీఠానికి మరియు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు శ్రీ దత్త ఆశ్రమానికి, శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామీజీ వారు విశ్వయోగి ఆశ్రమానికి ఆస్థాన విద్వాన్గా ప్రకటించి సత్కరించడం జరిగింది. అదేవిధంగా అమెరికాలోని ఇంగస్టాన్ శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానానికి దేవస్థాన నాట్యాచార్యుడిగా మరియు శ్రీ సాయిబాబా దేవస్థానానికి ఆస్థాన నాట్యాచార్యుడిగా గౌరవించబడడం జరిగింది. మచిలీపట్నం కృష్ణ మహోత్సవ కమిటీ స్వర్ణ కంకణంతో ఈయన్ని సత్కరించడం జరిగింది. ప్రపంచ వేదికలపైన నిజం చెప్పాలి అంటే ఆయన ప్రదర్శించని వేదిక లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంత గొప్ప నాట్య గురువులు, నాట్యరత్న చూడమని వంటి అనేక బిరుదులతో ఆయన్ని సత్కరించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిని ఈ రోజు మళ్ళీ ఆట ఒక గొప్ప పురస్కారంతో సత్కరించుకోవడం నిజంగా మా ఆట సంస్థ సగర్వంగా భావిస్తోంది. ఈ అవార్డును స్వీకరించినందుకు కేవి సత్యనారాయణ గారికి ఆట తరపున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. తదుపరి రంగం సామాజిక రంగం. ఈ రంగానికి గాను మధురిమా రెడ్డి గారిని ఆట టీం సెలెక్ట్ చేయడం జరిగింది.